ఇక చూడురి అసదుద్దీన్ ఓవైసీ ఏదో మాట అంటుండు. ఏమంటుండు ఆయన అంటే, ముస్లింల వద్ద కొనొద్దన్నోళ్ళు చమురు ఎందుకు కొంటున్నారు అని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న అసదుద్దీన్ ఓవైసీ. ఓరి నాయన అసదుద్దీన్ కాకియా మా అమ్మగారి నా మాటను, ఊర్లల్లా ముస్లింలైనా హిందువులైనా క్రైస్తవులైనా అందరూ హాయిగా ఓళ్ళు పనాలు చేసుకొని బతున్నారు, వరుసలు పెట్టుకొని పిలుచుకుంటారు. ఏమైనా మీ దాంట్లో 20 మంది అలిగిరు, అవతల దాంట్లో 20 మంది అలిగిరు. మీ రాజకీయ స్వలాభాల కోసం తప్పితే ఇంకా ఏమి లేదు. ఇప్పుడు నువ్వు ఈ మాట అన్నావు, మీకేముంది చెప్పు, ఏసీలలో వండుకుంటారు. ఒక్కొక్క దగ్గర మీరైనా మిమ్మల్ని అన్ని రోజుల దగ్గరనైనా కానీ ఒక్కొక్క దగ్గర 2-3 ఏళ్ళ గాసం ఉంటుంది. ఏం బాధ లేకుండా హాయిగా తిని బతారు. మరి జనాలు పేద ప్రజలు అంత కట్టుంటారా? పెట్రోల్ దొరకపోయినా కష్టమే, మాకు డీజిల్ దొరకపోయినా కష్టమే, గ్యాస్ తోటి అయితే మరీ బాధ ఉన్నది. గ్యాస్ లేక మళ్ళీ పొయ్యిల కట్టెలకు పోతున్నారు. ఎందుకంటే పాత రోజులు పోయినట్టు మళ్ళీ కట్టెల పోయిన పోతారు. అందరికి ఇచ్చిన 2-3 నెలలు తెలియని అంటే ఆ అడుగులు మొత్తం ఏడికాడు నరికేసి మళ్ళీ ఇళ్ళలో తీసుకొచ్చుకొని వేసుకుంటారు. మీ రాజకీయ స్వార్థాల కోసము జనాల నోట్లలో మంది ఎందుకు వస్తారు చెప్పురి. వీళ్ళు జనాలంతా ఊర్లలో మంచిగానే బతున్నారు. కేవలం మీరు పట్టణంలో ఢిల్లీలో ఉండి కూర్చొని ఈ లేని కథల పడి ఈ కులాల పంచాయలు మతాల పంచాయలు పెట్టి మొత్తానికి పేదల నోట్ల మనుబోసే ఉపాయం చేస్తారు. కానీ మా అమ్మ కానీ పాపం తలుతుంది మీకు గిసోని పని చేస్తే. మీ పేదల నోట్ల మనుబోసే ఉపాయం చేయకూరి.